Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 related Delhi Current Affairs మార్చి 31, 2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో. క్వశ్చన్ నంబర్ 1 ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్ వివరాలు తెలపండి. వివరాలు: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ ఉన్నతాధికారి కమల్ కిశోర్ ఐక్యరాజ్య సమితి ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఆయన సెక్రటరీ జనరల్కు సలహాలివ్వనున్నారు. క్వశ్చన్ నంబర్ 2 భారత ప్రభుత్వ జేమ్ పోర్టల్తో వ్యవహరిస్తుంది. 1 టెలిమెడిసిన్, 2 దూరవిద్య, 3 పబ్లిక్ సేకరణ, 4 ఆధార్ ఆధారిత డిజిటల్ సంతకం. సరైన సమాధానం 3 అంటే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. భారతదేశ ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్ఫారంగా మారింది. సందర్భం: ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికిలో జేమ్ 4 లక్షల కోట్లను దాటింది. వివరాలు: ఈ సంఖ్య గత ఆర్థిక సంవత్సరం కంటే దాని స్థూల వాణిజ్య విలువ జీఎంవి రెట్టింపు. ఈలో దాదాపు 50% సేవల సేకరణకు ఆపాదించబడింది. గతలో సేకరించిన సేవల పరంగా 205% పెరుగుదలను ప్రదర్శించింది. మార్కెట్కు ప్రాప్యతను సృష్టించడం ద్వారా స్థాపించబడిన మరియు ప్రసిద్ధి చెందిన సర్వీస్ ప్రొవైడర్ల కార్టెల్ను విచ్ఛిన్నం చేయడంలో జేమ్ అనూహ్యంగా విజయవంతమైంది. చిన్న దేశీయ పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా ఎక్కడి నుండైనా ప్రభుత్వ టెండర్లలో పాల్గొనడానికి మార్గం సుగమం చేసింది. రాష్ట్రాల నుండి పెరిగిన నిశ్చితార్థంలో ఈ అసాధారణ వృద్ధిని కూడా సమీకరించింది. మంత్రిత్వ శాఖలు మరియులు వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈకి దాదాపు 85% సహకారం అందించాయి. జేమ్ యొక్క విస్తారమైన నెట్వర్క్లో 1.5 లక్షల ప్రభుత్వ కొనుగోలుదారులు మరియు 21 లక్షల విక్రేతలు మరియు సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు. 89,421 పంచాయతీలు మరియు 760 సహకార సంఘాలను దాని సేకరణ పర్యావరణ వ్యవస్థలో ఏకీకృతం చేయడం ద్వారా జేమ్ పరిపాలన యొక్క చివరి స్థాయిలో ప్రభుత్వ వ్యయంలో ఆప్టిమైజేషన్ను నిర్ధారిస్తూ స్థిరమైన సేకరణను సులభతరం చేసింది. వోకల్ ఫర్ లోకల్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, స్టార్టప్ రన్వే, వుమానియా మొదలైన వాటితో కూడిన కార్యక్రమాల ద్వారా దేశీయ వ్యాపారాలు వృద్ధి చెందడానికి మరియు అభివృద్ధి చెందడానికి జేమ్ ఒక స్థాయిని అందించింది. క్వశ్చన్ నంబర్ 3 సముద్రాల్లో యాంటీ పైరసీ భారత నేవీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ వివరాలు తెలపండి. సందర్భం: వాయువ్య హిందూ మహాసముద్రంలో గల్ఫ్ ఏడెన్కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీప సమూహానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో మార్చి 28, 2024న 9 మంది సముద్ర పైరేట్స్ తమ ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్కి చెందిన చేపల బోటు ఆల్ కుంహూర్ ను అందులోని సిబ్బందిని రక్షించేందుకు భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. వివరాలు: ఈ ఆపరేషన్లో తొలుత ఐఎన్ఎస్ సుమేధ, ఇన్స్ సర్నీధ, ఐఎన్ఎస్ త్రిశూల్, ఇన్స్ త్రిశూల్ నౌకలు సముద్రపు దొంగల అదుపులో ఉన్న కంబార్ బోటును అడ్డగించి దాదాపు 12 గంటల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ అనంతరం బోటులో ఉన్న పైరేట్లను అదుపులోకి తీసుకుని 23 మంది పాకిస్తాన్ జాతీయులను రక్షించింది. ఆపరేషన్ సంకల్ప్ దేశాలతో సంబంధం లేకుండా సముద్ర నావికుల భద్రత విషయంలో భారత నేవీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. గత కొంతకాలంగా గల్ఫ్ ఏడెన్లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత నేవీ ఆపరేషన్ సంకల్ప్ ద్వారా పలు దేశాలకు చెందిన నౌకలకు రక్షణను కల్పిస్తుంది. దేశాలతో సంబంధం లేకుండా సముద్ర నావికుల భద్రత విషయంలో భారత నేవీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. గత కొంతకాలంగా గల్ఫ్ ఏడెన్లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత నేవీ ఆపరేషన్ సంకల్ప్ ద్వారా పలు దేశాలకు చెందిన నౌకలకు రక్షణను కల్పిస్తుంది. డిసెంబర్ 2023లో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన
XMV రూయెన్ XMV రూయెన్ నౌకను అలాగే మార్చి 2024 నెలలో 3వ వారంలో కూడా హైజాక్ చేసిన బల్గేరియన్ నౌకలోని ప్యాసింజర్లను నిర్బంధించారన్న విషయాన్ని గుర్తించిన ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ చేపట్టి సముద్రపు దొంగలు నిర్బంధించిన వారిని విడిపించింది. వీరిపై మారిటైమ్ యాంటీ పైరసీ యాక్ట్ 2022 ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. మార్చి 15న ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ సుభద్ర, P-81 విమానం, సీ గార్డియన్ యుఏవితో పాటు పలు ఆధునిక డ్రోన్ల సాయంతో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన XMV రూయెన్ నౌకను చుట్టుముట్టింది. 40 గంటల పాటు ఆపరేషన్ చేపట్టి 35 మంది సముద్రపు దొంగలను బంధించి ఐఎన్ఎస్ కోల్కతా నౌకలో ముంబైకి తరలించి పోలీసులకు అప్పగించింది. ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ పాటు ఇతర మిషన్ల కింద ఇప్పటిదాకా 13 పైరేట్స్ వ్యతిరేక ఆపరేషన్స్ నిర్వహించింది. ఈ ఆపరేషన్స్ ద్వారా 110 మంది ప్రాణాలను రక్షించింది. ఇందులో 45 మంది భారతీయులు కాగా 65 మంది అంతర్జాతీయ పౌరులున్నారు. సోకోట్రా ద్వీపసమూహం, సొకొట్రా ఆర్కిపెలగో, సోకోట్రా और సోగొట్రా ద్వీపసమూహం గార్దాఫీ ఛానల్ మరియు అరేబియా సముద్రం మధ్య ఉంది. సోకో ద్వీపసమూహంలోని 4 ద్వీపాలలో అతిపెద్దది. సోకోట్రా ద్వీపసమూహంలో 95% భూభాగంలో సోకోట్రా ద్వీపం ఉంది. ఈ భూభాగం ఇది ఏడెన్ గల్ఫ్ ముఖద్వారం వద్ద అధికారికంగా దీనిలో భాగంగా ఉంది మరియు సోమాలియా తీరానికి తూర్పున 240 కిలోమీటర్ల దూరంలో మరియు అరేబియా ద్వీపకల్పానికి దక్షిణంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2008లో సోకోట్రా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది. క్వశ్చన్ నంబర్ 4 రుబీడియం అటామిక్ క్లాక్ గురించి వివరాలు తెలపండి. వార్తల్లో ఎందుకుంది? ఇప్పటివరకు అమెరికాకు చెందిన నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తున్న భారత్లోని స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పనిచేయనున్నాయి. వివరణ: ఈ సరికొత్త రుబీడియం అటామిక్ క్లాక్ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేసి గత ఏడాది లాంచ్ చేసింది. త్వరలోనే దేశంలోని స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా అన్ని గడియారాలను ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీ ఈ అటామిక్ క్లాక్ సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్ ను అనుసరిస్తున్నాయి. ఇస్రో గతేడాది రుబీడియం క్లాక్ను రూపొందించింది. స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్లో దీన్ని తొలిసారిగా ఉపయోగించారు. నావిక్లోని తొలి 9 ఉపగ్రహాలను 2013 నుంచి 2023 మధ్య లాంచ్ చేయగా వాటిల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రుబీడియం అటామిక్ క్లాక్స్ నే ఉపయోగించారు. అయితే గతేడాది మేలో ప్రయోగించిన 10వ ఉపగ్రహంలో మాత్రం ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అటామిక్ క్లాక్ను వినియోగించారు. ఈ క్రమంలో దేశంలోని అన్ని గడియారాలు ఈ క్లాక్ టైంతో త్వరలో సింక్ కానున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగిస్తున్న అటామిక్ గడియారాల్లో సీసియం అణువులను ఉపయోగిస్తున్నారు. కానీ ఈ కొత్త గడియారంలో రుబీడియం అణువులను వినియోగించారు. సీసియం అణువు పరమాణు సంకేతం CS పరమాణు సంఖ్య 55. ఇది మెత్తగా వెండి బంగారు వణంలో ఉండే క్షారలోహం, ఆల్కలాయి మెటల్. దీని ద్రవీభవన స్థానం 28 డిగ్రీల సెల్సియస్, 83 డిగ్రీల ఫారెన్హీట్ అనగా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే 5 ద్రవలోహాలలో ఇది ఒకటి. సీసియంను అణు గడియారాల ఆటోమిక్ క్లోక్స్ లో వాడుతారు. రుబీడియం అణువు ఒక రసాయనిక మూలకము. ఇది ఒక క్షారలోహము. మూలకాల ఆవర్తన పట్టికలో 1వ గ్రూప్ ఏస్ బ్లాక్ 5వ పీరియాడ్కు చెందినది. ఈ మూలకం యొక్క పరమాణు సంకేతం ఆబీట్. ఈ లోహం యొక్క పరమాణు సంఖ్య 37. వెండిలా తెల్లని మెరుపు కలిగిన మెత్తటి, మృదువైన మూలకం. క్వశ్చన్ నంబర్ 5 ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ కి నైట్వుడ్ గురించి వివరాలు తెలపండి. వార్తల్లో ఎందుకుంది?
ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ను బ్రిటిష్ ప్రభుత్వం నైట్వుడ్తో సత్కరించనున్నది. వివరణ: క్రిస్టోఫర్ నోలన్ భార్య, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎమ్మా థామస్ను కూడా డేమ్వుడ్తో సత్కరించనున్నారు. ప్రభుత్వ పురస్కారాలు అందుకోనున్న వ్యక్తుల జాబితాను మార్చి 28, 2024 గురువారం బ్రిటిష్ ప్రభుత్వం వెల్లడించింది. క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంగంలో చేస్తున్న కృషికిగాను ఈ అవార్డు దక్కింది. క్రిస్టోఫర్ నోలన్ కొత్తగా తీసిన ఓపెన్హైమర్ చిత్రానికి 7 అకాడమీ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. క్వశ్చన్ నంబర్ 6. ఇంటర్నెట్ స్పీడ్లో యూకేకు చెందిన పరిశోధకులు కొత్త రికార్డును సృష్టించారు. గురించి వివరాలు తెలపండి. వివరాలు: బర్మింగ్హామ్లోని ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన బృందం ప్రామాణిక ఆప్టికల్ ఫైబర్ను వినియోగించి సెకనుకు 301 టెరాబిట్ల TBPS 9000 హెచ్ సినిమాలకు సమానం ఇంటర్నెట్ వేగాన్ని సృష్టించారు. సగటు బ్రాడ్బాండ్ ఇంటర్నెట్ స్పీడ్ కన్నా ఇది దాదాపు 45 లక్షల రెట్లు ఎక్కువ అని పరిశోధకులు తెలిపారు. ఈ స్పీడ్ ద్వారా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ IMDb లో ఉన్న ప్రతి సినిమాని కేవలం 1 నిమిషంలోనే డౌన్లోడ్ చేయవచ్చు. ఒక కొత్త ఆప్టికల్ ప్రాసెసింగ్ పరికరాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వీరు ఇంటర్నెట్ స్పీడ్లో ఈ రికార్డును సాధించారు. సాధారణంగా ఇళ్ళు, కార్యాలయాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం వినియోగించే ఆప్టికల్ ఫైబర్ సహాయంతోనే ఈ స్పీడు అందుకున్నట్టు ఆస్టిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. క్వశ్చన్ నంబర్ 7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ భారతదేశం తయారు చేసిన మొట్టమొదటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసింది. 1 IIT బాంబే, 2 IIT గౌహతి, 3 IIT ఢిల్లీ, 4 IIT కాన్పూర్. సరైన సమాధానం 2 IIT గౌహతి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి IITG టీకా తయారీలో ప్రముఖ సంస్థ అయిన బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్కు ఒక టీకా టెక్నాలజీ వాక్సిన్ టెక్నాలజీని బదిలీ చేసింది. ప్రధానాంశాలు: అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ రివర్స్ జెనెటిక్ ప్లాట్ఫారంను ఉపయోగిస్తుంది. ఈ టీకా పందులు, అడవి పందులలో క్లాసికల్ స్వెన్ ఫీవర్ వైరస్, క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్ ను నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించిన రికాంబినాంట్ వెక్టర్ టీకా టెక్నాలజీ. ఈ టీకా టెక్నాలజీ భారతదేశ టీకా రంగంలో మార్పును తీసుకురానుంది. రివర్స్ జెనెటిక్ ప్లాట్ఫామ్ ఈ టీకా టెక్నాలజీలోనే అభివృద్ధి చేయబడిన, మెరుగుపరచబడిన రివర్స్ జెనెటిక్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుంటుంది. క్లాసికల్ స్వైన్ ఫీవర్ వైరస్ అనేది పందులలో వ్యాపించే అత్యంత సంక్రమణకారక వ్యాధి. మానవులకు సోకదు కానీ పందుల మరణాల శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. క్వశ్చన్ నంబర్ 8. వైఎస్ఆర్ బీమా గురించి తెలపండి. వైఎస్ఆర్ బీమా లక్ష్యం: అసంఘటిత కార్మికులు మరణించిన లేదా అంగవైకల్యం చెందిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురైతే వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. వైఎస్ఆర్ బీమా ప్రయోజనాలు: నమోదిత అసంఘటిత కార్మికులు రాష్ట్ర ప్రమాద మరణాలు మరియు వికలాంగుల పథకం కింద మరియు ఆమ్ ఆద్మీ బీమా యోజన ABY కింద సభ్యులుగా నమోదు చేయబడతారు మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY కింద కూడా కవర్ చేయబడతారు. వారు క్రింది ప్రయోజనాలను పొందుతారు: 18 నుంచి 50 వరకు సంవత్సరాలకు 2 లక్షల రూపాయలు మరియు 51 నుంచి 60 వరకు సంవత్సరాలకు సహజ మరణానికి రూ.30,000, ప్రమాద మరణం మరియు పూర్తి వైకల్యానికి 5 లక్షల రూపాయలు మరియు 18 నుంచి 70 వరకు సంవత్సరాలలోపు పాక్షిక వైకల్యానికి 2,50,000 రూపాయలు. 9, 10 ఇంటర్ మరియు ITI చదువుతున్న పిల్లలకు 2 పిల్లల వరకు స్కాలర్షిప్ రూ.1,200. మొత్తం ఆన్లైన్ దావా పరిష్కార ప్రక్రియ రూ.5,000 2 రోజులలోపు. అంత్యక్రియల ఖర్చులు
మరియు 11వ రోజు లేదా 13వ రోజు మరణ వేడుకలో చెల్లించిన మొత్తం బ్యాలెన్స్ మొత్తం. వైఎస్ఆర్ బీమా అర్హత. రాష్ట్రంలోని 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల అసంఘటిత కార్మికులందరూ నెలకు రూ.15,000 లోపు నెలవారీ వేతనం పొందుతున్న ప్రజా సాధికార సర్వే ద్వారా నమోదు చేసుకున్నవారు ఈ పథకం కింద అర్హులు. అసంఘటిత కార్మికులందరూ అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008 కింద నమోదు చేయబడతారు మరియు వైఎస్ఆర్ బీమా పథకం కింద లబ్ధిదారులుగా నమోదు చేయబడతారు. ఎలా దరఖాస్తు చేయాలి? అసంఘటిత కార్మికుడు లేబర్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవాలి మరియు అతను లేదా ఆమె అసంఘటిత కార్మికుడు అని పేర్కొంటూ హామీని అందజేయాలి. ఎవరిని సంప్రదించాలి? రాష్ట్ర జిల్లా స్థాయిలో అమలు చేసే ఏజెన్సీ కార్మిక శాఖ. క్వశ్చన్ నంబర్ 9 ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం భారతదేశ జాతీయ జెండాకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రకటన భారతదేశ జాతీయ పతాకం యొక్క ప్రామాణిక పరిమాణాలలో 1/600 మిమీ x 400 మిమీ. ప్రకటన జెండా ఎత్తు, వెడల్పు, కి పొడవు యొక్క నిష్పత్తి 3:2 ఉండాలి. పై స్టేట్మెంట్లకు సంబంధించి కింది వాటిలో ఏది సరిదిద్దబడింది? ఆ స్టేట్మెంట్ మరియు స్టేట్మెంట్ రెండూ సరైనవి మరియు స్టేట్మెంట్ అనేది స్టేట్మెంట్కి సరైన వివరణ. బి స్టేట్మెంట్ మరియు స్టేట్మెంట్ రెండూ సరైనవి మరియు స్టేట్మెంట్కి సరైన వివరణ కాదు. సి స్టేట్మెంట్ సరైనది కానీ స్టేట్మెంట్ తప్పు అయితే తప్పు. డి స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్ సరైనది. జవాబు డి. దేశంలో జాతీయ జెండాను ఉపయోగించడం, ప్రదర్శించడం మరియు ఎగురవేయడం అనేది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 అని పిలువబడే సూచనల సమితి ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. కోడ్ జాతీయ జెండా ప్రదర్శన కోసం అన్ని చట్టాలు, సమావేశాలు, అభ్యాసాలు మరియు సూచనలను కల్పిస్తుంది. స్టేట్మెంట్ 1 తప్పు. భారత ఫ్లాగ్ కోడ్ 2002 ప్రకారం జాతీయ జెండా 600 mm 400 mm పరిమాణంలో ఉండకూడదు. జాతీయ జెండా ఈ క్రింది విధంగా 9 ప్రామాణిక కొలతలు కలిగి ఉంటుందని కోడ్ పేర్కొంది. ప్రకటన 2 సరైనది. జాతీయ జెండా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి మరియు జెండా ఎత్తు, వెడల్పు, కి పొడవు నిష్పత్తి 3:2 ఉండాలి. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది. క్వశ్చన్ నంబర్ 10 కర్నూల్ సర్క్యులర్ ని వ్రాసినది ఎవరు? జవాబు కళా వెంకట్రా. వివరణ: ఆంధ్రాలో క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు ప్రావిన్సులకు వ్యాపించింది. ఆంధ్రాలో ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ కర్నూల్ సర్క్యులర్గా ప్రసిద్ధి చెందిన సర్క్యులర్ను జారీ చేసింది. ఎందుకంటే వారు కర్నూల్ కాంగ్రెస్ కార్యాలయంపై ప్రయాణించేటప్పుడు పోలీసులు కాపీని నిలిపివేశారు. దీనిని కళా వెంకట్రావు జూలై 29, 1942న రూపొందించి వర్కింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం కోసం పంపారు. నిషేధాజ్ఞలను ధిక్కరించడం, న్యాయవాదులు ప్రాక్టీస్ను విరమించుకోవడం, విద్యార్థులు కళాశాలలను విడిచిపెట్టడం, ఉప్పు మరియు విదేశీ వాణిజ్యం మరియు పరిశ్రమలను పికెటింగ్ చేయడం, కమ్యూనికేషన్లను కత్తిరించడం, కల్లును పండించే చెట్లను నరికివేయడం, టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేయడం, ఆపడానికి గొలుసులు లాగడం వంటి కార్యక్రమాలను కర్నూల్ సర్క్యులర్ ఊహించింది. కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించడానికి మరియు ఆర్మీ సిబ్బంది కదలికలను తగ్గించడానికి రైళ్లు మరియు వంతెనలను పేల్చివేయడం, టెలిగ్రాఫ్ మరియు టెలిఫోన్ వైర్లు కత్తిరించడం, మునిసిపల్ పన్నులు మినహా పన్నులు చెల్లించకపోవడం మరియు స్వాతంత్ర్యానికి చిహ్నంగా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాలను ఎగురవేయడం. కర్నూల్ సర్క్యులర్ అన్ని సమాచార మార్గాలను మరియు పరిపాలనా యంత్రాంగాన్ని స్తంభింపజేయడానికి ఉద్దేశించబడింది. ఆంధ్రలో ఈ కాలంలో డిటెన్యూలుగా తీసుకున్న ప్రముఖ నాయకులలో కొందరు పట్టాభి సీతారామయ్య, ఏ. కాళేశ్వరరావు, టి. ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, మాగంటి బాపినీడు మరియు పలువురు ఉన్నారు. Thank you for watching this video. Please subscribe my YouTube channel @Naresh Academy 5509. Have a nice day.